తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు టార్చర్ ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి ఎంపీ రఘురామన్ కస్టడీలో టార్చర్కు గురిచేసిన వారికి మధ్య తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించింది. ఎంపీని చిత్రహింసలకు గురిచేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ రక్షణగా నిలవలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలో పాలు పంచుకోకుండా సునీల్ నాయక్ నియంత్రించుకొని ఉండాల్సిందని పేర్కొంది. లొంగిపోవడం మీకే మంచిదని ఆయనకు సూచించింది. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయడం అంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని స్పష్టం చేసింది. ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు రక్షణగా నిలవలేదని పేర్కొంది. ఎప్పుడు లొంగిపోతారో చెప్పారని సునీల్ నాయక్ కు తేల్చి చెప్పింది. లొంగిపోవడం మీకే మంచిదని సునీల్ నాయక్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లొంగిపోతారా లేదా బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకుని ఏ సంగతి కోర్టుకు చెప్పాలంది. న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ స్పందిస్తూ పిటిషనర్ సునీల్ నాయక్ తో మాట్లాడి వివరాల్ని కోర్టు ముందుంచుతానన్నారు. దీంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు 2024 జూలై 11న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. సునీల్ నాయక్ 4 సార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారన్నారు. తనకు తెలిసిన వివరాల్ని చెప్పారన్నారు. దర్యాప్తునకు సహకరించలేదని, ఐఓ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదన్నారు. పిటిషనర్పై చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఎంపీపై దాడి కేసు తీవ్రమైనదన్నారు. లొంగిపోవడమే పిటిషనర్కు ఉత్తమమని పేర్కొన్నారు.